హలో అండి, అందరికీ నమస్కారం. మరో మంచి కథతో వచ్చేసాను. ఆలస్యం చేయకుండా కథ మొదలు పెట్టేద్దాము. బుజ్జిముండ స్కూల్ నుంచి వచ్చేసిందా? గుమ్మంలో అడుగు పెడుతూనే అడిగాడు సదాశివం. బుజ్జిముండేమిటి మావయ్య, దానికి పేరు లేదా? డూప్లెక్స్ హౌస్లో ఆఖరి మెట్టు మీద నిలబడి అన్నది సుధా. అయినా ఆ లుంగి ఏంటి అంత పైకి కట్టారు? ఎన్నిసార్లు చెప్పాలి అట్లా సగం సగం గుడ్డలతో కమ్యూనిటీలో తిరగద్దని? సదాశివం, నా ఇష్టం, పల్లెటూరు ముండావాణ్ణి, నా గురించి నీకు నీ ఫ్రెండ్స్కి దేనికి అని రౌద్రంగా అన్నాడు. అవునవును, మాకు పరువంటూ ఒకటి ఉంటేనే కదా పోవటానికి, అతనికంటే గట్టిగా అరిచింది. సదాశివం విసురుగా గదిలోకి వెళ్ళి భార్యని ఉద్దేశించి గట్టిగా అరిచాడు. తినటానికి ఏమన్నా ఉందా లేదా? తెస్తున్నా, అంతకంటే గట్టిగా అరిచింది సుగుణమ్మ. రోజంతా ఆ నైటీ వేసుకొని తిరుగుతుంది, లేకపోతే పైజమా టీషర్టు, పైనుండి కింద దాకా పెప్పల బస్తాలా తయారైంది. ఒంటి మీద సోయ లేకుండా ఓ తుండుగుడ్డ అడ్డంగా వేసుకొని పిల్లను స్కూల్లో దింపటానికి వెళ్తుంది. ఏమైనా నాకు చెప్పేది అని అంటున్నాడు సదాశివం. అంత గట్టిగా మాట్లాడకండి, అమ్మాయి వింటే బాగుండదు, సుగుణమ్మ బ్రతిమలాడుతున్న ధోరణిలో అంది. నీ బొంద, నువ్విలా భయపడబట్టే ఆవిడలా రెచ్చిపోతుంది. అదే స్థాయిలో మాట్లాడుతున్నాడు సదాశివం. సుగుణమ్మ భయాలు వేరు. పెద్ద కొడుకు శ్రీపతి భార్య వెళ్ళిపోయి 3 ఏళ్ళయింది. ఒక 10 రోజులు వాళ్ళతో ఉండి. శ్రీపతి చెప్పినట్లు అతను ఏ పెద్ద సంస్థలోనూ పనిచేయటం లేదు. అతను విపరి పూజలు చేస్తాడు, గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాడు, తరచూ జాబ్స్ మారుతూ ఉంటాడు. తన స్వశక్తి మీద అతనికి నమ్మకం లేదు. ఒక మాటకి ఇంకొక మాటకి పొంతన లేదు. 10 రోజుల్లోనే ఒక జన్మకు సరిపడా అనుభవం వచ్చింది. పొలం 4 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు ఉందన్నారు. అవి కూడా అబద్ధాలే. వాళ్ళు పూర్తిగా కొడుకుల మీద ఆధారపడ్డారు. పెద్దవాళ్లతో ఉండటానికి ఆమెకు అభ్యంతరమేమీ లేదు. కానీ అతనిలోని మూర్ఖత్వం ఆమెను చాలా భయపెట్టింది. తన సర్టిఫికేట్స్ తెచ్చుకోవటానికి వెళ్ళిన రేఖ మళ్ళీ ఆ గడప తొక్కలేదు. 2 ఏళ్ల వివాదం తర్వాత మ్యూచువల్ అగ్రిమెంట్ మీద డైవర్స్ తీసుకున్నారు. శ్రీపతి చాదస్తం ఇంకా ఎక్కువైంది. తీరిగ్గా కూర్చొని పిచ్చి పనులు చేస్తూ గొడవలకి కారణమవుతున్నాడు. అతని పెళ్ళి పెటాకులైనా కిరణ్ పెళ్ళి సుధతో అయ్యింది. కిరణ్కి నోరు ఎక్కువే. సుధ అంతకంటే గట్టిగా అరిచి అందరి నోర్లు మూయిస్తుంది. ఈ విషయం తెలిసిన సుగుణమ్మ పనంతా తన మీద వేసుకుని చేస్తూ ఉంటుంది. కూతురు శ్రీజ నిద్రపోకుండా గొడవ చేస్తుంటే 4 తగిలించింది సుధ. 3 ఏళ్లు లేని ఆ పిల్ల తల్లిని కొరుకుతాంది. మరో 2 వేసి పడుకోబెట్టింది సుధ. శ్రీజకి ఇంట్లో ప్రతినిత్యం ఏదో ఒకదానికి పెద్దవాళ్ళు అరుచుకుంటుంటే ఎవరి మాట వినకుండా పెంకిగా తయారైపోయింది. చాలా చిన్న విషయాలు కూడా చిన్నగా మాట్లాడుకోరు వాళ్ళు. ఏ విషయమైనా చుట్టుపక్కల వాళ్ళకి వినిపించాల్సిందే. రాత్రి 8ంటికి భోజనాలు అయ్యాక పాల ప్యాకెట్ కోసం ఫ్రిడ్జ్ తెరిచింది సుధా. అందులో పాల ప్యాకెట్ లేదు. ఇందులో ఒక ప్యాకెట్ ఉండాలి కదా అత్తయ్య, ఏది అని అడిగింది. సుగుణమ్మకి భయం వేసింది. జవాబు చెప్పకుండా అలాగే నుంచుంది. నిన్నే అత్తయ్య, ప్యాకెట్ ఏమైంది? సుధకి కోపం వస్తే వెనక ముందు చూడదు, ఏకవచనంలోకి దిగుతుంది. శ్రీపతి వచ్చాడు. అతడు సుధ భర్త కిరణ్కు అన్న. ప్యాకెట్ పాలు నిన్నే పిల్లలు ఒకటే అరుస్తుంటే వాడికి పోశాను, ఎంతో మామూలుగా చెప్పాడు. అంతే శివాలెత్తిపోయింది సుధా. ఎంత కూల్గా చెప్తున్నావు? పిల్ల పాల కోసం నేనుంచితే నువ్వు పిల్లులకు పోసావా? వెనకటికేదో పని పాట లేనివాడు పిల్లి తల గొరిగాడట అన్నది. వెధవ పాల ప్యాకెట్ కోసం బావగారు అనైనా చూడకుండా అలా మాట్లాడతావేంటి? మర్యాద లేకుండా. 5 నిమిషాల్లో తెస్తా, పెద్ద కొడుకుకు సపోర్టుగా అరిచాడు సదాశివం. వెటకారంగా నవ్వింది సుధా. ఒక ప్యాకెట్ పిల్లుల పాలైంది, మళ్ళీ ఇంకొకటా? దానికి కూడా నేనే ఇవ్వాలిగా. మన దగ్గర గిల్లులుండవుగా. వెటకారంగా అని పిల్లను లాక్కుపోతూ ఒకరోజు పాలు లేకపోతే చావదులే అని దురుసుగా అన్నది.
తన భర్త కిరణ్తో సుధా విషయమంతా చెప్పింది. రేపు మార్నింగ్ తేల్చుకుంటాను అన్నాడు ఉద్రేకంగా. లేచి లేవగానే గొడవకి దిగాడు. శ్రీపతి ఊరుకోలేదు. సదాశివం కిరణ్ కంటే కూడా గట్టిగా గొడవకి దిగాడు. సుధా వచ్చి, మీ ముగ్గురి భారం మోస్తున్నాము, మీరు మాత్రం పెద్ద కొడుకును సపోర్ట్ చేయండి. ఆ గొడవ చాలాసేపటి వరకు సద్దుమణగలేదు. తెల్లవారక ముందే లేచి వాకిలి ఊడుస్తుంది సుగుణమ్మ. శని ఆదివారాలు కోడలికి సెలవు. సుధా ఆ 2 రోజులు కూడా లేవదు. కిరణ్ భార్యనేమీ అనడు. ఒక్కోసారి తల్లిని చూస్తే జాలి వేస్తుంది అతనికి. 4 పెద్దవాళ్ళు, ఒక పాపకి 4,000 అడుగుతున్నారు పనివాళ్ళు. పూర్తిగా కొడుకుల మీదనే ఆధారపడ్డ సుగుణమ్మ 4,000 అంటే కూరగాయలైనా వస్తాయని ఆమె పని చేసుకుంటూ పోతుంది. పిల్లను స్కూల్కి తయారు చేసే బాధ్యత కూడా ఆమెదే. కోడలు 8:30కి లేచి పిల్లను స్కూల్లో దించి వస్తుంది. ఆదివారం కిరణ్ సుధా కలిసి నాన్ వెజ్ వండుకుంటారు. కోడలు స్నానం చేయకుండా వంట చేయటం సుగుణమ్మకు ఇష్టం ఉండదు. కొత్తలో స్నానం చేస్తే బాగుంటుందని చెప్పినందుకు సుధకు చాలా కోపం వచ్చింది. సుధకు వాళ్ళ అత్తగారు యాత్రలకు వెళ్ళినప్పుడు శంకుచక్రాలు వేయించుకుంది అని సుధకు అసలైన కోపానికి కారణం. ఏ హోటల్కి వెళ్దామంటే బడ్జెట్ సరిపోదు. అత్తగారేమో నాన్ వెజ్ వండదు, తినదు. అప్పటినుంచి సుధకి తండ్రి లేడు. తల్లి చిన్న ఉద్యోగం చేసి కొడుకుతో శ్రీనగర్లో సింగిల్ బెడ్రూమ్లో ఉంటుంది. తరచూ తల్లి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది సుధా. అసలు సమస్య ఈ నాన్ వెజ్ కూడా కాదు. ప్రతి నెల ఆ 3 రోజులు సుధని కిందకు రానివ్వదు సుగుణమ్మ. 3 ఏళ్ల పిల్ల బట్టలు లేకుండా పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది. కోడలు మెట్ల మీద కూర్చుంటే తిండి పెడుతుంది. పిల్ల పెద్దవుతుంటే ఇలా డ్రాయర్ కూడా లేకుండా తిప్పటం సుధకు భరించరానిదిగా తయారైంది. ఇక ఆ టైంలో ఈ గోలంతా ఎందుకులే అని అప్పటి నుండి ఆ టైంలో వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తూ ఉండేది. ఆ రోజు కూడా అలానే బయట చేరిందని వాళ్ళ అమ్మ దగ్గరకు బయలుదేరింది సుధా. సుగుణమ్మకు కోపం వచ్చింది. ప్రతి నెల డేట్ వచ్చే టైం తెలుసు కదా నీకు, రాకముందే వెళ్ళొచ్చుగా. సుధా విసురుగా వెళ్ళి కారులో కూర్చొని అన్నది, ఇప్పుడు ఇల్లంతా శుద్ధి చేసుకొని మీ ముగ్గురే ఉండండి. నేను యాతన భరించలేను. అమ్మ వాళ్ళింటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే ఎంత కష్టమో నీకేం తెలుసు. కొడుకు కోడల్ని దింపి వచ్చాక సుగుణమ్మ కార్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసింది. కిరణ్ తల్లి చేదస్తానికి నెత్తి కొట్టుకుంటూ లోపలికి నడవబోయాడు. సుగుణమ్మ అతన్ని బయట బాత్రూంలో స్నానం చేసి ఇంట్లోకి రమ్మన్నది. 10 రోజుల తర్వాత వచ్చింది సుధా. కొడుకు ఏమని సముదాయించి తీసుకువచ్చాడో తెలియదు సుగుణమ్మకి. కానీ ఆ తర్వాత వీలున్నప్పుడల్లా వాళ్ళు బయటికి వెళ్ళి అలిసిపోయిన మొహాలతో ఇల్లు చేరేవాళ్ళు. ఒక ఫైన్ మార్నింగ్ టిఫిన్ అయ్యాక చెప్పాడు, ఇప్పుడున్న ఇల్లు ఆఫీస్కి చాలా దూరమైంది, అందుకే 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నామని చెప్పాడు. అందుకు సదాశివం, ఇదంటే ఇండిపెండెంట్ హౌసు, ఇంతమందికి ఆ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఎలా సరిపోతుంది అన్నాడు కోపంగా. ఆ ఇరుకులో మేముండలేము అన్నాడు. సుధా అదోలా నవ్వింది. మర్నాడు ఫ్లాట్ చూడటానికి వెళ్ళారు. చాలా బిజీ ఏరియా. ఇల్లు మరీ విశాలంగా ఏమీ లేదు. సుగుణమ్మ ఏమీ అనలేదు. ఇంటికొచ్చాక ఆ ఫ్లాట్ మనకి ఎలా సరిపోతుందనుకొని మాట మాత్రమైనా చెప్పకుండా అంత డబ్బు తగలపెట్టావేం అన్నాడు సదాశివం. మీరు ఇక్కడే ఉండండి, మిమ్మల్ని ఎవరొచ్చి ఇబ్బంది పడమంటున్నారు, మీ పెద్ద కొడుకుని ఇంటి బాధ్యత తీసుకోమనండి అంది సుధా. నోట మాట పడిపోయింది ఇద్దరికి. పెద్ద కొడుకు మీద ఆధారపడటం అంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈడినట్టే. పొలం మీద కౌలు, అక్కడున్న ఇంటికి అద్దె అంతా కలిపి ఏడాదికి 1,00,000 వస్తేనే ఎక్కువ అన్నట్టుగానే సుధా కిరణ్ కొత్త ఇల్లు గృహప్రవేశం చేసి వెళ్ళిపోయారు. ఇంట్లో సామాను సగం ఖాళీ అయింది. మరో 10 రోజులకు శ్రీపతి నాగ్పూర్లో ఉద్యోగం చూసుకొని వెళ్ళిపోయాడు. ఆ నెల అడ్వాన్స్ ఉంది కాబట్టి నెలాఖరు దాకా ఉండవచ్చు. సదాశివానికి మాట పడిపోయినట్టయింది. ఊరు వెళ్ళి ఏమి చెయ్యాలి, ఈ వయసులో వ్యవసాయం చేయలేడు.
ఏం చేయాలో తోచగా చిరాకు పడిపోతున్నాడు. సుగుణమ్మ కమ్యూనిటీ మొత్తం తిరిగింది. మెయిన్ గేట్ దగ్గరలో ఒక సింగిల్ బెడ్రూమ్ రూమ్ ఇల్లు ఆలనా పాలన లేక పిచ్చి మొక్కలతో పాడుపడ్డ ఇల్లులా ఉంది. సదాశివంతో కలిసి ఆ ఇంటి ఓనర్ గురించి కమ్యూనిటీ ప్రెసిడెంట్ శ్రీహరి గారిని అడిగింది. అతను శశిధర్ యుఎస్లో ఉంటాడు. ఎన్నో రకాలుగా నచ్చచెప్పి బ్రతిమిలాడి తమ పరిస్థితి చెప్పి ఇల్లు శుభ్రంగా ఉంచుతామని, ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేస్తామని చెప్పింది. శ్రీహరి గారి మాట మీద మొత్తానికి ఇల్లు బాగు చేయిచ్చేస్తానని చెప్పాడు. అన్నట్టుగానే ఇల్లు మరో 10 రోజుల్లో బావమర్దికి చెప్పి బాగు చేయించాడు. ఇల్లు చాలా చిన్నది, కానీ ఖాళీ స్థలం చాలా ఉన్నది. శశిధర్ వీడియో కాల్లో వాళ్ళని చూశాక అద్దె వద్దని, ఇల్లు జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ఈ విషయాలేమీ కొడుకులకు చెప్పొద్దని భర్తకు చెప్పింది. చాలా సింపుల్గా ఒక శ్రీహరి గారి ఫ్యామిలీని పిలిచి ఇంట్లోకి వెళ్ళారు. భర్తకు మొక్కలతో ఉన్న అనుభవం బాగా పనికొచ్చింది. ఖాళీ జాగాలో కూరగాయలు ఆకుకూరలు పండించాలని అనుకున్నారు. ఆ రాత్రి చాలాసేపు పిల్లల గురించి ఆలోచించింది. తను చాలా మూర్ఖంగా ప్రవర్తించి కిరణ్ వేరే ఇల్లు తీసుకునేలా చేసిందా, చాలా బాధ పెట్టిందా, పెద్ద కొడుకుని మందలించలేకపోయింది. సదాశివం నోరు అదుపులో పెట్టుకోలేదు. అది కూడా ఒక కారణం కావచ్చు. కోడలు అస్సలు పనిచేయకపోవటం తాము ఆధారపడి బ్రతుకుతున్నందుకేనా అన్న ఆలోచనలో ఆమెను చాలా బాధ పెట్టింది. అయినా కిరణ్ ఊరు నుంచి వచ్చిన తర్వాత 6 ఏళ్ళు శ్రీపతి ఉద్యోగం లేకపోయినా బాధ్యతారహితంగా ప్రవర్తించినా ఇంటి భారం మొత్తం మోసాడు. వాడినేమీ అనటానికి లేదు. ఇక కిరణ్ వాళ్ళ అత్తగారు బావమర్ది పిల్లలు చూసుకోవటానికి తమతో ఉంటారని వాళ్ళతో అన్నప్పుడు బాగా బాధ అనిపించింది. కానీ పైకి ఏమీ అనలేదు. ఉదయమే లేచి స్నానం చేసి చిన్నగా ఏర్పాటు చేసుకున్న పూజ మందిరం ముందు కూర్చొని తన మనసులోని వేదనను నివేదించుకుంటూ అన్నది, స్వామి, పిల్లలిద్దరూ గూడు వదిలి ఎగిరిపోయారు. నా మూర్ఖత్వం కూడా ఒక కారణమేమో. నీ శంకు చక్రాలు ఈరోజు నీకే సమర్పించుకుంటున్నాను. ఐటీ ఉద్యోగాలు చేసే అమ్మాయిలకు శక్తి ఉన్నంత వరకు అన్ని రకాలు వండుతానని, ఆర్డర్లు తీసుకుంటానని, నీ శంకు చక్రాలు నీకే సమర్పించుకుంటున్నందుకు నన్ను క్షమించు. పిల్లల మీద కోపం లేదు. ఈ కొత్త జీవితానికి కావాల్సిన శక్తినివ్వు అంటూ గట్టిగా 2 చెంపలు వేసుకుంది సుగుణమ్మ. ఏదైనా నమ్మకం ఉంటే బాగుంటుంది. మూఢనమ్మకాలు చేదస్తాల వల్ల ఇలానే వయసు కాని వయసులో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొడుకు భార్యని దూరం చేసుకోలేడు. అలా అని ప్రతిరోజు ఇంట్లో యుద్ధాన్ని చూడలేడు. ప్రశాంతత కోల్పోలేడు. తల్లికి సముదాయించలేడు. ఇక తను తీసుకున్న నిర్ణయానికి ఎటూ కాకుండా పోయింది ఆ తల్లిదండ్రులే. వాళ్ళ చేదస్తానికి, నోటి దురుసుతనానికి ఈ వయసులో ఎవరూ లేని వాళ్ళలాగా చేతి కష్టం చేయాల్సి వస్తుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.